మాక్కూడా. బిడ్డకు విడాకులిప్పించడం ఒక రకంగా బాధే అయినా దాని భవిష్యత్తు గురించే మేం విడాకులిప్పించడానికి సిద్ధపడ్డాం. ఆడపిల్ల సంతోషంగా మా కళ్ల ముందుంటే చాలు. లాయర్ గారు, మజ్జిగ తాగండి. అన్నట్టు లాయర్ గారు, ఇప్పుడు అతను రిమైండ్ ఖైదీగా జైల్లో ఉన్నాడు కదా, ఈ విడాకుల పిటిషను అతని చేతికి ఎలా అందుతుంది? ఇప్పుడు 2 కేసులు ఒకేసారి అన్నప్పుడు దీనికి దానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అదేం లేదండి. ఒక్కొక్కరి మీద 100 కేసులు ఉన్నాయి. అన్ని కేసులు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. అతను రిమాండ్ ఖైదీగా ఉన్నా మనం పిటిషన్ పంపితే జైల్లో సూపరింటెండెంట్ ద్వారానో జైలర్ ద్వారానో అందజేస్తారు. కాకపోతే అతను లాయర్ని పెట్టి వాదించడం కానీ అతను మాట్లాడడానికి అవకాశం అడగడానికి కానీ ప్రయత్నం చేస్తాడు. అవి తర్వాత చూసుకుందాం. వాడు లాయర్ని పెట్టి వాదించినంత మాత్రాన విడాకులు ఆగుతాయి సార్? వాడి మీద క్రిమినల్ కేసు ఉన్నప్పుడు ఆ ఒక్క కారణం చాలు నా బిడ్డను వాడి నుంచి దూరం పెట్టడానికి. కరెక్టేనండి, బాగా చెప్పారు. సరే, నేను సాయంకాలం వస్తాను. ఈలోపు మీరు ప్రూఫ్స్ రెడీ చేసి అమ్మాయితో సంతకాలు చేయించి పెట్టండి. అలాగే లాయర్ గారు. మరి నేను వస్తానండి, వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. తొందరపడి చేసిన తప్పుని సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు విడాకుల విషయంలో ఆలస్యం చేయకూడదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ ఫైల్ చూసి సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. నీతో కలిసి రాని మనిషి కోసం కలత చెందకు. కలిసొచ్చే కాలం నడిచొస్తుంది నీ కళ్ళ ముందుకు. చూడండి, నేనిప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేయడమో లేకపోతే లేనిపోని సలహాలు ఇవ్వటమో ఇవేవీ చేయదలుచుకోలేదు, చెయ్యను కూడా. నేనొక్కటే చెప్పదలుచుకున్నాను, మీరు ఒంటరి కాదు. నేను మీతో చనువు తీసుకుని మాట్లాడుతున్నానని అపార్థం చేసుకోకండి. మనం ఒక ఫ్యామిలీ. ఇలాంటి సమయాల్లో మీతో మాట్లాడడం నా బాధ్యత అనుకుని మాట్లాడుతున్నాను. అది అతిచను అనుకోకండి. మీరు విడాకుల గురించి ఆలోచిస్తున్నారని విన్నాను. పెద్దవాళ్ల వల్ల మీరు విడాకులకు సిద్ధపడ్డారా లేక మీరే మానసికంగా సిద్ధపడ్డారా అని ఆ విషయం నాకు తెలియదు. కాకపోతే కుటుంబం మొత్తం కలిసి మీకోసం ఒకటి ఆలోచిస్తున్నారు అంటే అది మంచిదని నేను నమ్ముతున్నాను. జీవితంలో ఎవరైనా ఎవరినైనా ఎంత గొప్పగా అయినా ప్రేమించొచ్చు. కాకపోతే మన ప్రేమని అందుకునే అవతలి వ్యక్తి అంత గొప్పవాడయ్యుండాలి. నేనిలా మీ సొంత విషయాల్లో కలుగజేసుకుని మాట్లాడుతున్నానని అపార్థం చేసుకోకండి. మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుంటారు కూడా.
అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ తలవుడు కనిపెట్టాడండి బాబు. ఇంత తలపటి వచ్చేస్తుంది. ఏంట్రా పరిస్థితి? నన్ను చూస్తుంటే మీకు ఇంకా అర్థం కావట్లేదా? రాత్రి మీరు గోడ దూకిన దగ్గర నుంచి మొదలైన టెన్షన్, పొద్దునే మీ అమ్మగారి ఫోను, మళ్ళీ హ్యాంగ్ ఓవర్లో తలపట్టేసి నేను ఆఫీస్కి రావడము, మేడం గారి కంట్లో పడము, దాంతో ఉన్న హ్యాంగ్ ఓవర్ పెరిగిపోవడము, అన్నీ 1 by 1 జరిగిపోయాయి. బాసు, సినిమాల్లో డైలాగ్ ఉంది చూశారు, కంటి చూపుతో చంపేస్తామని. అదేదో ఉత్తిత్తి డైలాగ్ అనుకున్నా. అయినా మేడం కంటి చూపుతో చంపడమే కాదు, బతుకుండగానే పోస్ట్ మార్టం కూడా చేసేలా ఉన్నారు. రే, నేను ఆల్రెడీ టెన్షన్లో ఉంటే నువ్వు నన్ను మరింత భయపెడతావేంట్రా? నేను భయపెడతలేదు బాసు, నేను భయపడుతున్నది చెప్తున్నా. అంతా నా కర్మ. నేనేదో అనుకుంటే అదేదో అయిపోయి ఈ రోజు ఇలా బుక్ అయిపోయానేంట్రా? తమరు బుక్ అయితే పర్వాలేదు, నన్ను కలిసి బుక్ చేయకండి. మేడం ఏదో ఒక టైంలో మీ మీద అటాక్ చేస్తారు. అప్పుడు తమరు మా ఇంటికి వచ్చి నాతో కలిసి తాగనని మాత్రం చెప్పకండి. మీ అంతటి మీరే లాక్కుని మరీ తాగారు. అందులో నా పాపం ఏం లేదు. అసలు మా ఇంటికి వచ్చిన విషయమే నోరెత్త కొడుతూ చెప్తున్నా. మీ మీద ఒట్టు. దొంగ రాస్కెల్. మీరన్ని బూతులైనా తిట్టుకోండి, ఐ డోంట్ మైండ్. బట్ మేడం దగ్గర మాత్రం నన్ను ఇరికించకండి, మీకు దండం పెడతాను. ఒరే, ఇప్పుడు తనొచ్చి ఏ విధంగా అటాక్ చేస్తుందో అని నేను టెన్షన్ భరించడం కంటే అది ఫేస్ చేయడం ఉత్తమమేమోరా. అంటే ఒకసారి మీ మేడం దగ్గరికి వెళ్ళి కాఫీ ప్రోడక్ట్ అప్డేట్స్ కనుక్కుంట్రా. తమరే పిలిచి అడగొచ్చు కదా. అడగొచ్చురా, కానీ ముందు నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడొచ్చావనుకో, అప్పుడు ఆవిడ గారు ఎంత హీట్తో ఉన్నారో తెలుస్తుంది. దాన్ని బట్టి ఏదో డీల్ చేయొచ్చు అన్నమాట. ఆల్రెడీ నేను వెళ్ళి రోడ్లో తలబెట్టి రోకల్ దెబ్బ తినే వస్తున్నా. మళ్ళీ వెళ్ళమంటారా ఏంటి? రే, అది ఇందాక కదరా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయింది. ఈ గ్యాప్ లో వెళ్ళిరాపో. ఇదిగో బాసు, ఈ అగ్ని పరీక్షలు విశ్వ పరీక్షలు నా మీద వద్దు. మీరు చేయదలుచుకున్న ప్రయోగాలేంటో మీ మీదే చేసుకోండి, నన్ను వదిలేయండి. ఒరే, ఇప్పుడు పర్సనలే కాకుండా ప్రొఫెషనల్ విషయాలు కూడా మాట్లాడాలి. షెడ్యూల్ ప్రకారం డిస్కస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఆహా, భయంతో మనోడు లేచి నిలబడుతున్నాడు. బాసు, బాగా తలపోటుగా ఉంది, అస్సలు కుదరట్లేదు. కాఫీ తాగి టాబ్లెట్ వేసుకొని వస్తాను ప్లీజ్. ఒక్కసారి ఫైల్ చూస్తే మాట్లాడాల్సింది మాట్లాడతా. కాఫీ గురించి బాగా గొప్పగా బయట మాట్లాడుకునేటట్టు ఉండాలి. దానికి తగ్గట్టు ప్రీమియం క్వాలిటీని, ప్రీమియం సీడ్స్ని అన్నింటినీ మెయింటైన్ చేయాలి. మీరు దాని గురించి ఏం వరీ అవ్వకండి సార్. కాఫీ తాగితే తాగినోళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక గ్లాస్ మందు తాగిన కిక్ వస్తుంది. వామ్మో, మన మీదే దాడి మొదలైంది. యు మీన్ స్ట్రాంగ్ కాఫీ కదా? అవును సార్, స్ట్రాంగే. బాగా నల్లగా ఉంటుంది చూడండి, మందులాగా, అదన్నమాట. ఈ తాగుబోతులు తాగే రా సరుకుంటుంది చూసారు, సినిమాల్లో చూపిస్తుంటారు, అట్లాగుంటది కాఫీ, బ్లాక్ కాఫీ. సరే, ఏదో నువ్వే చూసి డీల్ చేసేయ్, నేను తర్వాత మాట్లాడతాను. అవునా సార్? మనకి కాఫీ బిజినెస్ పెద్దగా సరిపడేటట్టు లేదు సార్. వీటిలో పెద్ద లాభాలేమొస్తాయి? అదే లిక్కర్ వ్యాపారం మొదలు పెట్టారనుకోండి, వేల కోట్లు, లక్షల కోట్లు, డబ్బులే డబ్బులు. పైగా తాగడానికి సొంత సరికే ఉంటుంది. బాగుంటుంది కదా? ఇదిగో, లిక్కర్ బిజినెస్ చేయడం ఏంటి మనం? యాజ్ పర్ ప్లాన్ కాఫీ బిజినెస్ ఏదుందో అదే.
నా కాఫీ కూడా మొదట్లో అలవాటు ఉండేది కాదు. కేవలం పాలే తాగేవాణ్ణి. ఈ మధ్య కాలంలోనే, అంటే ఒక 2 ఇయర్స్ ముందు నుంచే కాఫీ తాగడం మొదలుపెట్టాను. ఇంకా లిక్కర్ వాసన అస్సలు గిట్టదు. ఓ ఆ, ఆ. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. సిగ్గుండాలి. అబ్బా, రోజు నేను రొమాన్స్లోకి దించడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటే చేతబడి చేసినట్టు పిక్సుకుపోయి ఉండేది. ఇప్పుడేమో సంపూ రొమాంటిక్గా చూస్తుంది, నాకేమో తల పట్టేసింది. దేవుడా, సంపు తల పట్టేసింది. ఒక నిమిషం. ఒరే కోటి, కోటి! ఏయ్, ఎందుకలా అరుస్తావు? రే, బాగా విపరీతమైన తలపోటు. హ్యాంగ్ అవరా? అలాంటిదే. అర్జున్గా ఓ పెగ్ పట్రా. దాయి, విన్నావా? వీడేమన్నాడో విన్నావా? నేనేమన్నాడ్రా? కాఫీ పట్రా అని అడిగాను. దాయి, చూసావా? క్షణంలోనే ప్లేట్ ఫిరాయించేశాడు. వీడు రాత్రి మొత్తం విపరీతంగా తాగేసినట్టున్నాడు. అబ్బా, కంపు కూడా కొడుతుంది చూడు. అవునవును, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. సంపు, అదిగా సంపు. దూరంగా జరుగు. సంపు, కంపు. అది వీడి ఒరిజినాలిటీ. రాత్రంతా తాగి ఇప్పుడు హ్యాంగ్ ఓవర్ కి ఒక పెగ్ ఇవ్వమంటున్నాడు చూడు. పైగా ఎవరిని అడుగుతున్నాడు? నాలాంటి పట్టుకుని అడుగుతున్నాడు. అసలు అలాంటి అలవాట్లు లేని నన్ను పట్టుకుని ఒక పెగ్గు తెమ్మంటాడా? నేను ఇక్కడ పెగ్గులు అందించడానుకున్నానా, కాఫీలు అందించడానుకున్నానా? ఒరే ఒరే ఒరే, నేను కాఫీని అడిగాను రా, నువ్వే పెగ్గని కమిట్ చేయించావు. తాయి, నువ్వే సాక్ష్యం. అసలు నా నోటెమ్మడి నుంచి పెగ్గనే మాట వచ్చిందా? హ్యాంగ్ ఓవరా అని అడిగాను. వెళ్ళి పెగ్గు పట్టరా అని వీడన్నాడు. యు చీట్. నువ్వు తాగుతావా? నో నో నో, ఐ హేట్ తాగుబోతులు. నో 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 బేబీ, ఐఎమ్ నాట్ తాగుబోతు. లేదు, వీడు తాగుబోతే కాదు, పెద్ద ఆంబోతు. క్యాన్సిల్ ద పెళ్లి. రై, క్యాన్సల్ ద పెళ్ళేంట్రా? అబ్బా, తల పట్టేసింది. రే, నీకు దండం పెడతాను రా, అర్జెంట్గా ఒక కాఫీ పట్టరారా. పెగ్గేగా. అయ్యో, పెగ్గు కాదురా, కాఫీరా. సంపు, పెగ్గు కాదు, కాఫీ, కాఫీ. అయ్యో, సంపు, సంపు, సంపు. అయ్యో, ఇంకేం సంపు, నీ జీవితం మొత్తం కంపు అయిపోతుంది. నాతో పెట్టుకుంటావా? ఇది ట్రైలర్ మాత్రమే. మిమ్మల్ని పూర్తిగా బ్రేకప్ చేస్తాను చూడు. రేయ్, అబ్బా, తలపోటు. మా బాస్కే లోపల బ్యాండ్ బ్యాస్ అనుకుంటే ఇక్కడ నాకు కూడా అయిపోయింది ఏంటి స్వామి. అబ్బా, తలపోటు. ఇదేంటిది? బాస్కి మతి భ్రమించిందా, లేక ఏదైనా గాలి సోకిందా? బాసు, ఏమైంది బాసు? చంటి పిల్లలు పార్కులో ఆడుకున్నట్టు కుర్చీలో కూర్చుని ఆడుకుంటున్నారు. ఒరేయ్, ఫ్రస్ట్రేషన్గా ఉందిరా. వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. చేసిన పాపలు ఉరికే పోతాయా మరి? ఎవరు చేసిన పాప వాళ్ళు అనుభవించాల్సిందే. రే, ఏంట్రా దెప్పి పొడుస్తున్నావు? నాకు వచ్చిన కోపానికి మిమ్మల్ని కత్తితో పడవాలి. దెప్పి పొడుస్తున్నాను, సంతోషించండి. ఒకప్పుడు నన్ను పెళ్లి చేసుకోవద్దని మామూలు టార్చర్ పెట్టారా? అందుకే ఇప్పుడు మీ భార్య రూపంలో శిక్ష వేశాడు ఆ దేవుడు. రే, నువ్వు అలా తీసుకున్నా పర్లేదురా, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో.
ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని భార్య వల్ల పిచ్చోడినైపోయి ఏమేం చేస్తున్నానో చూసుకో. పెళ్లి వద్దురా. మీకింత జరగక కూడా బుద్ధి రాలేదా మహానుభావా? లేకపోతే ఏంట్రా, నన్ను ఆ రాక్షసి మామూలు తిప్పలు పెట్టట్లేదు. పని గురించి మాట్లాడదామన్నా పనిలో పని అడ్డు పెట్టుకుని నన్ను ఎన్నెన్ని రకాలుగా ఎన్నెన్ని మాటలనాలో అన్నీ అంటుంది. నాకు పిచ్చెక్కిపోతుందిరా. బస్సు 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 ముందు ఆ పిచ్చి తిరుగుడు ఆపండి. మీరు అద్దాల మేడలో ఉన్నారు. మీరు చేసే పిచ్చి చేష్టలు మొత్తం స్టాఫ్ బయట నుంచి చూస్తూ ఉంటారు. అవును కదా, కర్మ. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలియక ఈ క్యాబిన్ని అద్దాల పెట్టి ఫిక్స్ చేయించా. లేకపోతే గోడ కట్టేసుండేవాణ్ణి. గోడ కట్టాల్సింది క్యాబిన్కి కాదు, మీ బుద్ధికి. ఒరేయ్, నన్ను దెప్పి పడవడం మానేరా. మధుతో కాంప్రమైజ్ చేసుకోవడానికి ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు. బాసు, పాప పరిహారం ఒక్కటే, క్షమాభిక్ష కోరుకోవడం. మేడంని క్షమాపణ వేడుకోండి, గట్టిగా కాలు పట్టేసుకోండి. రేయ్, నేను సింహంరా. ఎంత ఆకలేసినా గడ్డి తినదు. మీ బుద్ధి గడ్డి తినేదిగా. ఇంకా ఈగోకు పోయి లాగారనుకోండి, నేలే ఖర్చుకుని మట్టి తింటారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఇంకా లాభం లేదు. మెసేజ్లో అయినా క్షమించమని అడుగుదాం. సారీ సారీ సారీ. ఇలా 1000 సార్లు 1,00,000 సార్లు సారీ చెప్పినంత మాత్రాన మీ దొంగ సారీలు నమ్మను. మీ ముసలి కన్నీళ్ళకేం కరగను. ఇలా 1000 సార్లు 1,00,000 సార్లు సారీ చెప్పినంత మాత్రాన మీ దొంగ సారీలు నమ్మను. మీ ముసలి కన్నీళ్ళకేం కరగను. ఇలా ఉంటే ఎలాగా? మనుషులన్న తర్వాత మారకుండా ఉంటారా? మర్యాదగా సారీని యాక్సెప్ట్ చేయి. ఏంటి, మర్యాదగా మీ సారీని యాక్సెప్ట్ చేయాలా? ఈ డిమాండ్స్ తోనే మీ బుద్ధి తెలియట్లేదు. మీరు ఎంత ఈగోతో ఉన్నారో, ఎంత పొగరు చూపిస్తున్నారో. మీరు మారారా? ఇప్పుడు కూడా మీ బుద్ధే మారలేదు. మీరు మారలేదు. మర్యాదగా నన్ను పని చేసుకొని పండి. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే ఆఫీస్లో అందరి ముందు కేకలేస్తాను చెప్తున్నా. అమ్మా, ఇది అన్నంత పని చేస్తుంది. అందరి ముందు పరువు పోగొట్టుకోవడం కంటే సైలెంట్గా ఉండడం బెటర్. నా పరిస్థితి ఏంట్రా ఇంత దారుణంగా తయారైంది? హలో, నమస్తే మధుగారు, నేను గీతని. ఓ సారీ, నా దగ్గర మీ నంబర్ లేదు. పర్లేదు, నేను మీ నంబర్ సుధీర్ దగ్గర తీసుకున్నాను. మీ ఆఫీస్ అవర్స్లో కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాను. సారీ. భలేవారే, అదేం లేదు, చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి గీత. ఏం లేదు, సుధీర్ గురించి మాట్లాడదామని చేశాను. సుధీర్ గురించా? అవును, ఆయన చాలా బాధపడుతున్నారు, డిస్టర్బ్గా ఉన్నారు. ఆయనతో ఒకసారి మీరు మాట్లాడండి. దీని గురించి? అదే, ప్రణయ్ అరెస్ట్ అవ్వడానికి, ఇవాళ మీ అక్కగారి జీవితం ప్రశ్నార్థకంగా అవడానికి ఆయనే కారణమని గిల్టీగా ఫీల్ అవుతున్నారు. నేనెంత చెప్పినా పదే పదే నేను తొందరపడ్డాను, ఈ విషయాన్ని వదినకి చెప్పకుండా ఉండాల్సింది, నేనే ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుండాల్సిందని దాని గురించి ఆలోచిస్తున్నారు. ఈ విషయాలు మీతో మాట్లాడడం కరెక్టో కాదో నాకు తెలీదు. ఎందుకంటే మీరు మీ అక్క జీవితం గురించి, మీ ఇంట్లో సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇదే సమయంలో నేను సుధీర్ ప్రాబ్లం కూడా చెప్పి మిమ్మల్ని మరింత బాధ పెడుతున్నాననుకుంటా. అదేం కాదు,
అందరం ఒక ఫ్యామిలీయే కదా. మరి ఒకసారి సుధీర్ని పిలిచి మాట్లాడండి. ఎప్పుడు చూసినా మూడ్ ఆఫ్ లో ఉంటూ మీకు చెప్పడం వల్లే ఇలా ఇందు లైఫ్ రిస్క్ లో పడిందని బాధపడుతూ ఉన్నారు. ఇందులో సుధీర్ తప్పే ఉంది. జరిగిన నిజాన్ని నాకు చెప్పాడు. అలా ఏదైనా తప్పుంటే ప్రణయ్ది తప్ప సుధీర్ది కాదు కదా. ఈ విషయం తెలిసి నేను మా అక్క జీవితం గురించి ఎంతో ఆలోచించిన తర్వాతే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాను. మా అక్క జీవితం కోసం ప్రణయ్ చేసిన తప్పుని కప్పుపుచ్చి అతన్ని కాపాడితే రేపు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రణయ్ ఎంతవరకైనా వెళ్ళొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు. అప్పుడు మా అక్క జీవితం మరింత అపాయంలో పడుతుంది. ఇవన్నీ ఆలోచించే నేను ప్రణయ్ని పోలీసులకు పట్టించా. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఒక్కసారి సుధీర్తో ఈ విషయం మాట్లాడండి ప్లీజ్. థ్యాంక్ యూ గీత. మీరు సుధీర్ మీద చూపిస్తున్న కన్సర్న్ కి థ్యాంక్ యూ సో మచ్. అదేం లేదు, సుధీర్ అలా ఉంటే నాకు మంచిగా అనిపించట్లేదు. అందుకనే ఫోన్ చేశాను. థ్యాంక్ యూ మధుగారు, ఉంటాను. నీ ఇష్ట ప్రకారం సుధీర్ని నీ భర్తగా చేస్తున్నావు. పెళ్ళయ్యాక సుధీర్ని మన ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీది. సుధీర్ ఇంటి అల్లుడుగా మన వారసుడుగా ఉండాలి. మీరు చెయ్యని తప్పుకి మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇవాళ ఇందు గారి జీవితం డిస్టర్బ్ అయిపోయిందంటే దానికి పరోక్షంగా నేనే కారణం. దాని గురించే నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నాను. ఇందు జీవితం డిస్టర్బ్ అవ్వడానికి మీరు కారణం కాదు.